బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారు కానీ 10 సంవత్సరాలు అవినీతి చేసిన కేసీఆర్ పై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ నేతలు సర్కార్పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని అద్దంకి దయాకర్ విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ అమెరికాకు పారిపోయే పరిస్థితి ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. బీఆర్ఎస్ తరపున అభ్యర్థిని పెట్టలేదని బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. బీజేపీలో 8 మంది ఎంపీలు ఉండి కూడా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ₹1 కూడా తీసుకురాలేదన్నారు. బీఆర్ఎస్ క్యాండిడేట్ లేని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి అమ్ముడు పోయింది. బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి అవుట్ సోర్సింగ్ ఇచ్చింది కేసీఆర్. ఎందుకు ఎమ్మెల్సీ క్యాండిడేట్ లేరు? ఈ నడిగడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే ఓటర్లందరూ వచ్చి ప్రపంచం ఇక్కడ ఉన్నారు. ఇక మా ఖాతా గుర్తొస్తుంది. సిద్దిపేట రాగానే గజ్వేల్ ఫామ్ హౌస్ లో వాడుకున్నాడు. నీ క్యాండిడేట్ లేని కాక 3 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్